ఆపత్కాలంలో చేసే అప్పు ముప్పుగా మారి జీవితాన్నే బలిగోరుతోంది. లోన్ యాప్ వేధింపులకు ఎంతో మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఇలాంటి వడ్డీ రాక్షసుల్ని కటకటాల వెనక్కి నెడుతున్నా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. లోన్ యాప్ అప్పు అడగగానే ఎంతో నైస్గా రియాక్ట్ అవుతారు. డబ్బు తీసుకున్న తర్వాత మాత్రం చుక్కలు చూపిస్తారు. వడ్డీల మీద వడ్డీలు వేసి ప్రాణాలు తోడేస్తారు. పరువు బజారుకు ఇడ్చి బలవంతంగా చచ్చే వరకు వదలరు ఆ రాక్షసులు. ఇలా లోన్ యాప్ దారుణాలకు చాలామంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా బాపట్లలో ఓ యువకుడు లోన్ యాప్ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. సాయి అనే వ్యక్తి 2 ఏళ్ల క్రితం లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. అధిక వడ్డీలు కట్టలేకపోయాడు. దీంతో వారు నానా రకాలుగా హింసించడం మొదలుపెట్టారు. చివరకు మానసికంగా కుంగిపోయిన సాయి లెటర్ రాసి ప్రాణం తీసుకున్నాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లినా అతడిని కాపాడుకోలేకపోయారు బంధువులు. మరోవైపు లోన్ యాప్ల ద్వారా రుణాలిచ్చి లెక్కాపత్రం లేకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిని అరెస్టు చేశారు రాజమండ్రి పోలీసులు. ఈ నెల 5న కడియంకు చెందిన హరికృష్ణ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మలేషియా నుంచి నిర్వాహకుల్ని రప్పించి చెన్నై ఎయిర్పోర్ట్లో వారిని అరెస్టు చేశారు. ఈ నెల కడియం పోలీస్ స్టేషన్లో హరికృష్ణ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈ లోన్ యాప్స్లో వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా 3 మలేషియన్స్ని తూర్పుగోదావరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఈ మిగతా అక్యూజ్డ్ ఎవరు, ఇండియాలో ఉండే వీళ్ళ కంప్లీట్ నెట్వర్క్, అదేవిధంగా బయట అబ్రాడ్లో వీళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళందరి డీటెయిల్స్ వస్తాయి. ఇప్పటి వరకు వీళ్ళు ఎన్నెన్ని అకౌంట్స్లో నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు, ఎంత మొత్తం ట్రాన్సాక్షన్ చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. అవసరం కోసం చేస్తున్న అప్పు ఇలా ముప్పు తిప్పలు పెట్టి చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకుని చేజేతులారా కష్టాల పాలు కావద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.